హాయ్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్యూటీ తెలుగు వ్లాగ్స్ అండి. ఇవాటి వీడియోలో నేను హెయిర్ ఫాల్ అవుతుందని ఒక షాంపూ రికమెండ్ చేసి వీడియో చేశానండి. కానీ ఒక సబ్స్క్రైబర్కి అది వీడియో అనేది అర్థం కాలేదంట. మళ్ళీ కామెంట్ చేశారు, అసలు దీని బెనిఫిట్స్ ఏంటి క్లారిటీగా చెప్పండి, అసలు ఇది వాడితే ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఇది వాడి ఆపేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇది ఎప్పుడు దాకా వాడాలి, దీని ప్రైస్ ఏంటి, ఇది ఎంత క్వాంటిటీ ఉండిద్ది అని వివరంగా చెప్పమన్నారు. అందుకు మళ్ళీ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఒకసారి స్క్రోల్ చేయబాకండి. ఇదండి సబ్స్క్రైబర్ నేమ్ వచ్చేసి వనిజా అండి. వనిజా గారు కామెంట్ పెట్టారు, అందుకు మళ్ళీ చేస్తున్నానండి. ఎవరైనా సరే మన వల్ల ఒకరికి యూజ్ అయ్యేలాగే ఉండాలి వీడియో, అందుకని మళ్ళీ చేస్తున్నానండి, ఏమనుకోబాకండి. చూడండి, మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను అర్థం కాని వాళ్ళ కోసం. ఇది ఇందులేఖ షాంపూ అండి. ఇందులేఖ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది కదా, ఇక్కడ టీవీస్లో కానీ మొబైల్స్లో కానీ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇందులేఖ అని. ఇందులేఖ ఆయిల్ కూడా ఉందండి, బట్ నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, షాంపూ ఒకటే యూజ్ చేస్తున్నా. అది కూడా 3-4 months నుంచి యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. దీని ప్రైస్ వచ్చేసి 2 rupees అండి. ఇది నెట్ క్వాంటిటీ వచ్చి 5.5 ml అండి. అలాగే ఇది భృంగిరాజ్ అనే మొక్క నుంచి తయారు చేసిన షాంపూ అండి. ఇది రెడ్డిష్డ్ హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ని రెడ్డిష్ చేసిద్ది, ఇంకా హెయిర్ గ్రోత్ని పెంచిద్ది. మళ్ళీ చిన్న చిన్న రూట్స్లో చిన్న హెయిర్ వచ్చి కట్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ హెయిర్స్ని కూడా లాంగ్ హెయిర్ అవుతాయి అయిద్దండి ఇది వాడితే. అలాగే ఇది ఎలా అప్లై చేయాలి అంటే, మన హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇది యాడ్ చేయాలి, వాటర్లో కలిపేసి మన హెడ్కి అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలండి. అలాగే దీన్ని కొన్ని రోజులు వాడి మధ్యలో ఆపేయకూడదండి. వీక్ వచ్చేసి 3 times యూజ్ చేయాలి. వారానికి 3 రోజులు, వారానికి 3 సార్లు వాడాలండి. అలాగే దీన్ని 1 month మంచిగా యూజ్ చేస్తే మనకు తెలిసిద్దండి, మనం వేరే షాంపూ వాడినప్పుడు హెయిర్ ఎంత లాస్ అయింది, ఈ షాంపూ వాడుతున్నప్పుడు హెయిర్ ఎంత లాస్ అవుతుందో, లేకపోతే అలాగే ఊడకుండా ఉంటుందో మనకు తెలిసిద్ది కదా. చూడండి, ట్రై చేయండి. ఇదండి నా రికమెండేషను షాంపూ అండి. నేను ఎప్పుడు ఇదే వాడతాను. ఇది వాడి కూడా 3-4 months అవుతుంది. నాకు అంతకుముందు హెయిర్ బాగా పడేదండి. నేను ఎక్కడ బెడ్ మీద హెయిరే, ఇంట్లో హెయిర్, ఆఖరికి నేను కిచెన్లో వంట చేస్తున్నా కూడా ఈ హెయిరే ఉండేదండి. ఎక్కడ చూసినా ఈ హెయిర్, మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, ఎక్కడ చూసినా నీ హెయిరే అని. బట్ నేను ఒకసారి వాడిన తర్వాత నాకు హెయిర్ అనేది కంట్రోల్లో వచ్చింది, హెయిర్ అంతా ఊడట్లేదండి, బాగుండిందండి ఇది. అలాగే కొన్ని రోజులు వాడి మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ స్టాప్ అలా ఉంటే అర్థం కాదు కదా. ఎప్పుడు అనేది వాడుతూనే ఉండాలి, వాడితే అప్పుడు మంచిగా మనకి తెలిసింది హెయిర్ స్టాప్ అయింది, కంట్రోల్లో ఉంది షాంపూలా అని. అలాగే మనకి హెయిర్ అనేది ఫుడ్ సరిగా లేకపోయినా, మన బాడీలో వాటర్ సరిగా లేకపోయినా, బాడీ అనేది ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యిద్దండి. అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కానీ, ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, బాడీ వీక్నెస్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి చెక్అవుట్ చేయాలి, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని. అవన్నీ చూసుకోకుండా మీరు హెయిర్కి పైన అప్లై చేస్తే అది ఉండదండి. లోపల బాడీ నుంచి బాగుండాలి, మన బాడీలో నుంచి బాగుంటేనే పైన మనం ఏమైనా వాడినా కానీ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిద్దండి. మీకు అలా ట్రై చేయండి. ఇయర్కి 6 monthsకి ఒకసారైనా బ్లడ్ టెస్ట్ చేసుకోండి, బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉందో. గర్ల్స్కి అయితే 12% ఉండాలి, 11 ఉన్నా సరిపోతుంది, కానీ అంతకు మించి తక్కువ ఉన్నా హెయిర్ లాస్ ఉంటుంది. అలాగే మీకు హిమోగ్లోబిన్ పెరగాలన్నా కానీ క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు తిన్నా కానీ బ్లడ్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, హెయిర్ లాస్ అవ్వదు. చూడండి. అలాగే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసి తాగినా కూడా బాగుంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి చేస్తానండి. మీరు కామెంట్లో పెట్టండి ఎలాంటి వీడియో కావాలి, హెల్త్కి సంబంధించి, ఆ వెయిట్ లాస్, ఆ వెయిట్ గెయినా, మీరు కామెంట్ చేస్తే అది చూసి నేను చేస్తానండి వీడియో. నాకు కూడా మీకు ఎలాంటి వీడియో కావాలో అని నాకు కూడా తెలియదు కదండి, మీరు చెప్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. ఇదండి, చూడండి ఒకసారి. ఎవరైనా చూడకపోతే ఫుల్ వీడియో చెక్అవుట్ చేయండి, క్లారిటీగా చెప్పానండి వీడియో.
అలాగే ఇది ఆయిల్ కూడా ఉందండి, ఇందులో ఆయిల్ కూడా ఉంది, చూడండి ఒకసారి. మీకు ఎవరికైనా వాడుకోవాలంటే మార్కెట్కి వెళ్ళి చెక్అవుట్ చేస్తే ఉంటుంది, తెచ్చుకొని వాడుకోవచ్చు మంచిగా. ఈ ఆయిల్ అండ్ షాంపూ రెండు యూజ్ చేస్తే మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ఇది కూడా వాడినా బాగుంటుంది. మీకు బాగా హెవీగా హెయిర్ లాస్ అవుతుంటే ఆయిల్ కూడా వాడండి, అప్పుడు బాగుంటుంది. హెయిర్ లాస్ స్టాప్ అయింది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, హెయిర్ కూడా బ్లాక్ కలర్లో వచ్చిందండి. ఇదండి ఇవాళ మన వీడియో. మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. సైనింగ్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీ తెలుగు బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ఫుల్ అవుతుంది కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా